ప్రైజ్ ద లార్డ్. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగునుగాక. ప్రియులారా, ఈ దినమంతా దేవుని కృప మీ అందరికీ తోడయుండునుగాక. ఆమెన్. నీకు నడిపింపు అవసరమా? నీవు పరిశుద్ధాత్మలో జీవించు ఒక వ్యక్తివైతే నీవు ప్రకృతి సంబంధమైన సహజమైన జీవితము జీవించుచు నీ జీవితకాలం అంతయు చేయగలిగిన అనేక కార్యముల కంటేను అధికమైన వాటిని కేవలము 1 గంటలో చేసి ముగించెదవు అని ఒక దైవజనుడు చెప్పిరి. మనము 2 రీతులలో జీవించవచ్చునని మన సంఘ పాస్టర్ అయిన ఎస్బి ఎర్నెస్ట్ గారు చెప్పేవారు. పక్షులు నడవగలవు, పక్షులు ఎగిరిపోగలవు. ఒక పక్షి కొద్ది దూరము మాత్రమే నడిచి వెళ్ళగలదు, కానీ ఎగిరినట్లయితే అది పర్వతములను, నదులను, ఇతరత్ర ఆటంకములను దాటి వెళ్ళగలదు. ఆత్మచేత నడిపింపబడు ఒక జీవితము ఎగురుచుండు ఒక పక్షి వలె ఉండును. ఐగుప్తు నుండి కనానుకు పయనించు ప్రయాణము 11 దినముల ప్రయాణము మాత్రమే. కానీ ఇశ్రాయేలు ప్రజలు కనాను చేరుటకు 40 సంవత్సరములు పట్టెను. ద్వితీయోపదేశకాండము 1-2 చూడుము. మానవుడు కాదు గాని దేవుడే వారిని నడిపించెను. అలాగైతే దేవుడెందుకు వారిని 40 సంవత్సరములు తీసుకొని వెళ్ళెను? మన హృదయము యొక్క స్థితి అనుసరించియే దేవుడు మనలను నడిపించును. తన జనులను అరణ్యము గుండా తీసుకొని వెళ్ళవలెనని దేవుడు ఇష్టపడలేదు, కానీ వారి యొక్క హృదయ స్థితిని బట్టి ఆయన ఆ విధముగా చేయవలసి ఉండెను. మనలో కొందరికి జీవితకాలం అంతయు అరణ్యయాత్రగానే ఉన్నది. ఎడారి లేక అరణ్యమనగా పుష్పములు గాని, గడ్డి గాని, ఆకులు గాని, నీడ గాని, ఫలములు గాని లేని ఒక స్థలము. అది ఎండిపోయిన నిర్జల ప్రదేశమై ఉన్నది. దేవుడు మనకు నడిపింపును ఇవ్వవలెననినా, ఆయన కోరినటువంటి మార్గములో మనలను నడిపించవలెననినా మన యొక్క హృదయము దేవునితో సరిగ్గా యథార్థముగా ఉండవలెను. ఒకవేళ మన హృదయము మూర్ఖపు పట్టుదల గలదిగాను కఠినమైనదిగాను ఉండిన ఎడల దేవుడు మనలను నడిపించు మార్గములు మనకు కఠినముగా అనిపించును. తమ వంకర త్రోవలకు తొలగిపోవు వారిని పాపము చేయు వారితో కూడా యెహోవా కొనిపోవును. 125వ కీర్తన 5వ వచనము. మనము మన యొక్క వంకర త్రోవలను పట్టుకొని ఉన్న ఎడల ప్రభువు తన యొక్క పరిపూర్ణమైన త్రోవలను మనకు చూపించరు. గనుక మనము ప్రభువునకు భయపడి ప్రతి విధమైన కీడునకు దూరముగా ఉండేదముగాక. యెహోవా యందు భయభక్తులు గలవాడెవడో వాడు కోరుకొనవలసిన మార్గమును ఆయన వానికి బోధించును. 25వ కీర్తన 12వ వచనం. దేవుడు మిమ్మును ఆశీర్వదించునుగాక. ఆమెన్.